హై వ్యూస్. చంద్రులైన మచ్చ ఉంటుందేమో కానీ ఆ మనిషిలో మచ్చ ఉండదురా, అంత గొప్పవాడు అంటూ ఉంటారు. అటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. కరెన్సీ నోటు మీద ఉండే గాంధీలైనా సరే ఈ రోజుకి చాలా మంది చాలా మచ్చలు చూపిస్తూ ఉంటారు, అంటే నెగిటివ్గా చూపిస్తూ ఉంటారు. కానీ మన్మోహన్ సింగ్ లో ఎంత వెతికినా ఒక చిన్న మరక కూడా కనపడదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆయన వచ్చేసి యాజిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు. కానీ ఆయన పదవి నుంచి దిగిపోతే ఒక మాట అన్నాడు. ఈరోజు ప్రతిపక్షాలు కానీ మీడియా వాళ్ళు కానీ రకరకాల నా గురించి మాట్లాడుతూ ఉండొచ్చు కాదు. చరిత్ర అనేది ఉంది కదా, తిరగేయండి. నేను సాధించిన ప్రగతి, ఈ దేశానికి నేనేం చేశాను ఇవన్నీ చెప్తాను, నేనేంటి అని చెప్పేసి అన్నాడు. జస్ట్ ఆయన చెప్పినటువంటి కొద్ది సంవత్సరాలకి మన్మోహన్ సింగ్ పేరెత్తితే అంతా కూడా ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు. మన్మోహన్ సింగ్ పేరెత్తితే ద బెస్ట్ బ్యూరోక్రాట్ అన్నారు. మన్మోహన్ సింగ్ పేరెత్తితే అసలు సిస్సులైనటువంటి భారతీయుడు అని చెప్పేసి అన్నారు. ఆయన జన్మించింది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో గాహ్ అనే గ్రామంలో 1932. ఆ తర్వాత స్వతంత్రోద్యమ కాలంలో దేశ విభజన ఇండియాకి వచ్చిన్నారు. ఎకనామిక్స్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఫారిన్లో చదువుకున్నారు, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్లో చదివేసినారు. ఇండియాకి వచ్చారు. ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్న సమయంలో 1971 లలిత్ నారాయణ మిశ్రా ఫారిన్ ట్రేడ్ మినిస్ట్రీకి సంబంధించి ఆయన ఉన్నారు మంత్రిగా. దెన్ ఈయనని సలహాదారుగా తీసుకున్నారు మన మన్మోహన్ సింగ్ గారు. అలా 1971లో ఫినాన్స్ డిపార్ట్మెంట్ సలహాదారుగా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం రాజకీయ పరంగా అనుకున్నప్పుడు 1991 వచ్చే సమయానికి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యేదాకా వచ్చింది. ఈ మధ్యలో జనతా గవర్నమెంట్ 1978 to 80 మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఈయన ఏ పొజిషన్ లేడు. అదర్వైజ్ కంటిన్యూగా ఏదో పొజిషన్ ఉంటూనే ఉన్నాడు. ఈయన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే స్వతంత్రోద్యమ కాలంలో ఎంతో మంది ఉద్యమాలు చేసి దేశ స్వతంత్రం వచ్చేలా చేశారు. ఆ తర్వాత మరలా 1997 సంవత్సరం ఒకసారి గమనిస్తే ఎలా ఉంది దేశం అని చూస్తే ఆల్మోస్ట్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఫినాన్షియల్గా వీక్గా ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు, నిల్వలు లేవు, ఏమి లేవు. దెన్ అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఆలోచించి ఐజీ పటేల్ అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా చేస్తున్నారు. ఆయనని అప్పుడు లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన మీరు ఆర్థిక మంత్రిగా చేయాలని అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, నేను కాదు, నా తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా చేశారు 1982 to 85 మన్మోహన్ సింగ్, అతన్ని తీసుకుని మీరు ఫైనాన్స్ మినిస్టర్గా అని చెప్పేసన్నారు. అప్పుడు ప్రధాని నరసింహారావు గారు ఆయనని ఫైనాన్స్ మినిస్టర్గా చేయడం జరిగింది. అరే అంత ఆశ్చర్యపోయారు, ఇదేంటి రాజకీయంగా అసలు ఏమాత్రం అసలు పరిచయం కూడా లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ అంటున్నాడు ఏంటి పివి నరసింహారావు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆయన నమ్మకాన్ని 1000 కాదు 1,00,000 చేశాడు మన మన్మోహన్ సింగ్. ఎంత అంటే 1992లో ఈ హర్షద్ మెహతా రిమైనింగ్ బ్యాచ్ అంతా పెద్ద కుంభకోణంలాగా చేస్తే అది ఫినాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ మీద బురద జల్లేలా తయారైతే నేను రిజైన్ చేస్తానని చెప్పేసి అన్నాడు 1993లో. కాదు కూడదు, నువ్వు ఉండాల్సిందని చెప్పేసి పివి నరసింహారావు పట్టుబడితే ఆయన ఉన్నాడు. పివి నరసింహారావు రథాన్ని తోలుతూ ఉన్నాడు. అంటే రథాన్ని తోలుతుంది మన్మోహన్ సింగ్. ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నేను నడిపిస్తా అని చెప్పేసి ఆ గుర్రాలని నడిపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. రథంలో కూర్చొని ప్రైమ్ మినిస్టర్ అటువంటి పివి నరసింహారావు గారు మొత్తం అన్ని వ్యవస్థ చక్కబెట్టారు. మరలా అప్పుడు కూడా ఏంటి కూటమి గవర్నమెంట్ దట్టు వచ్చేసి వాళ్ళు అంత ఫుల్ మెజారిటీ కూడా లేకుండే. సరే, ఇప్పుడు ఇందాక చెప్తూ డైవర్ట్ అయ్యాను. యాజిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరో తెలుసా? చంద్రశేఖర్, చరణ్ సింగ్, తర్వాత ఐకే గుజ్రాల్, తర్వాత దేవగౌడ. వీళ్ళు యాజిడెంట్ ప్రైమ్ మినిస్టర్లు అవుతారు. మన ఈయన కాదండి, ఎవరు మన మన్మోహన్ సింగ్ కాదు. మీరు నమ్ముతారు, ప్రధాని పివి నరసింహారావు సైతం కూడా యాజిడెంట్ ప్రైమ్ మినిస్టర్. వాస్తవానికి అప్పుడు శంకర్ దయాళ్ శర్మ ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సింది. బట్ హెల్త్ కోఆపరేట్ చేయడం నేను అవ్వనంటే అప్పుడు పివి నరసింహారావు గారు చేస్తున్నారు అనమాట. బట్ పివి నరసింహారావు గారు యాజిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయినా ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి నిరూపించుకున్నారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గురించి కదా నేను చెప్పాల్సింది. దేశం మొత్తం కూడా మీరు జల్లెడ పట్టండి, ఇతరులు లాంటి స్టేట్స్ మెన్, దట్ మీన్స్ రాజనీతిజ్ఞుడు మీకు కనపడ్డు. అన్ని పార్టీలు మీరు వెతకండి, ఒక చిన్నపాటి మరక లేకుండా వ్యక్తి మీకు కనపడ్డు. ఈయనలాగా 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అన్నప్పుడు రాజా కనుమూలి బ్యాచ్ మీకు కనిపిస్తారు. జైలు కూడా వెళ్ళొచ్చారు. ఆ రాజా కూడా ప్రైమ్ మినిస్టర్, దట్ మీన్స్ మన్మోహన్ సింగ్ మొత్తం తెలిసే జరిగింది అన్నాడు. సిబిఐ వచ్చి విచారణ చేశారు. మన్మోహన్ సింగ్ తప్పు ఎంత కూడా లేదని ప్రూవ్ చేశారు. పేరుకే ప్రైమ్ మినిస్టర్ అయినా మొత్తం నడిపించే 10 జనపతి సోనియా గాంధీ ఇంటి నుంచి అని చెప్పేసి అంటారు. ఆమె సైతం ఈయనకి ఏ రోజు ఎదురు చెప్పలేదని అంటారు. ఎందుకు? ఫినాన్స్ డిపార్ట్మెంట్ను ఒకప్పుడు ఏ రేంజ్లో హ్యాండిల్ చేశాడు, అండ్ ఫినాన్స్ మినిస్టర్గా ఆర్థిక మంత్రి ఎలా ఉన్నాడు, ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు తెలియదా ఏది ఎలా చేయాలో? ససేమేర
ఆయన తక్కువ చేసినా సోనియా గాంధీ ఒప్పుకునేది కాదంట. 2012లో ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి దించేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని చాలా మంది ఫోర్స్ ఇస్తే కాదు కూడదని అమ్మంది. ఈవెన్ అప్పుడు ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రి చేద్దాం, కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుంది, ఆ స్కామ్ ఈ స్కామ్ చెప్పి మన మీద లేనిపోయిన బురదలన్నీ పడి ఉన్నాయి, ఈయనేమో రాజకీయంగా ఏమీ మాట్లాడు, మొత్తం స్టేట్స్మెన్ లాగా ఉంటూ ఉంటాడు ఈ మనిషి, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, వద్దు అన్నా సరే సస్య మేర ఆయనే ఉంటాడని చెప్పేసి చెప్పిందంటే సోనియా గాంధీ. ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ విషయంలో సోనియా గాంధీ కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆర్థిక మంత్రిగా చిదంబరం ఉన్నప్పుడు, ఫినాన్స్ మినిస్టర్గా మన మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు వృద్ధి రేట్ అండి 8, 9, 10 దాకా కూడా వెళ్ళిందండి. 2008లో యుఎస్తో న్యూక్లియర్ డీల్ అండి, అండ్ విద్యా హక్కు చట్టం అండి, సమాచార హక్కు చట్టం అండి, అండ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అండి. ఆ తర్వాత చూసుకుంటున్నప్పుడు మన దగ్గర వచ్చేసి రీసెంట్గా అన్నప్పుడు ఆహార భద్రత చట్టం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మోడీ గవర్నమెంట్ ఏవైతే మావి బెస్ట్ అన్నట్టు చెప్తున్నారో, ఇదిగో ఈ దేశం ఇవన్నీ బ్రహ్మాండం అంటున్నారు, అవన్నీ కూడా స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి మన మన్మోహన్ సింగ్. స్వర్ణ చతుర్భుజి, కలకత్తా, ముంబై, ఢిల్లీ, చెన్నై 4 కలిపే నగరాలకు స్వర్ణ చతుర్భుజి. అది బీజేపీ యొక్క డ్రీమ్ ప్రాజెక్టే. దాన్ని ఫుల్ఫిల్ చేసిన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ అండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా మీరు వెతకండి, ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా కనపడదు మన మన్మోహన్ సింగ్ మీద. అంత గొప్పవాడు. ఈరోజు ఆరోగ్యపరమైన సమస్యల వల్ల కన్ను మూశారు. ఆయనకు స్వర్గానికి వెళ్తారు, మరలా ఆయన భూమి మీదకి రావాలా, ఈ దేశంలో పుట్టాలా. ఈ దేశానికి సంబంధించి రీసెంట్ టైమ్స్లో సైబర్ నేరాలన్నీ అవన్నీ పెరిగిపోతున్న మూమెంట్లో ఆయనే మరలి దేశంలో పుట్టి అన్నిటిని కట్టడి చేసే విధంగా జన్మిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వాలి. ఈరోజు అన్ని పార్టీల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మన్మోహన్ సింగ్ చనిపోయారు అంటే ఓ గొప్ప మేధావి చనిపోయారు అంటున్నారు, ఓ మహానుభావుడు చనిపోయారు అంటున్నారు, మచ్చలేని మనిషి ఆయన అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే స్టేట్స్ మ్యాన్కి ఐకాన్ అంటే ఆయనరా అంటున్నారు, టవరింగ్ పర్సనాలిటీ అంటే నిజం ఈయనరా అంటున్నారు, ఈ దేశాన్ని ఫైనాన్షియల్గా బతికించడంటే మన్మోహన్ సింగ్ అంటున్నారు. గాంధీ, నెహ్రూ, మన సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళంతా కూడా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోంచి ఈ దేశాన్ని విడిపించడానికి పోరాటం చేస్తే, ఈ దేశాన్ని ఫినాన్షియల్గా నిలబెడటానికి, ఈ దేశానికి ఆర్థిక ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వటానికి అహర్నెస్లో పండించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అంటూ ఉన్నారు. మీరు నమ్ముతారా లేదో, మన్మోహన్ సింగ్ గారు పర్ డే 18 hours పనిచేసేవాళ్ళు. 18 hours, హార్డ్లీ 2-3 hours నిద్రపోయిన సందర్భాలు కూడా ఉన్నాయంట ఆయన. అంటే అంత ఎక్స్ట్రాగా పనిచేసేవాళ్ళు. తక్కువ మాట్లాడతాడు, మాట్లాడిన ప్రతి మాట కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. బెస్ట్ వేలో పనిచేస్తాడు. రాజకీయంగా అన్నప్పుడు ఆమెడు దూరంగా ఉంటాడు. ఈ దేశం కోసం ఏం చేయడానికి రెడీగా ఉన్నాడు కూడా. అండ్ ఆయనకు 3 బిడ్డలు. ఏ ఒక్క బిడ్డ కూడా పొలిటికల్గా దరిదాపు కూడా రానివ్వలేదు. ఎవరి పనులు వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఈరోజు మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశం అంతా కీర్తిస్తుంటే, ఈ ప్రపంచం అంతా కీర్తిస్తుంటే ఎంతో సంతోషం వాళ్ళు ఉండుంటారు. మనస్ఫూర్తిగా మన్మోహన్ సింగ్ గారికి స్వర్గంలో సద్గతులు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా, వేడుకుంటూ ఉన్నా.